అమిత్ షా గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మల్కా కుమ్రే గారి నాయకత్వం, మల్కా కుమ్రే గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. టీచర్స్ ఎమ్మెల్యే ద్వారా మొదటి ప్రాధాన్యతగానే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏకతాటిపైన భారతీయ జనతా పార్టీ విజయానికి కోరుకునేందుకు ధన్యవాదాలు ఉపాధ్యాయులందరికీ. భారతీయ జనతా పార్టీ అనిల్ భాయ్ మాట్లాడు కంటిన్యూ చేస్తాను. ఈరోజు మోదీ నాయకత్వంలో మాట్లాడట్లేదు. ఈరోజు మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ పూర్తిగా భారతదేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చేసారు. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా మన వైపే చూస్తున్నారు. బీజేపీ పార్టీ మోదీ అంటే మోదీ ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి అవుతుందని చెప్పి తెలంగాణ కానీ అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సమాయత్తం కావడానికి చూస్తుంది. ఈరోజు దాని ఎమ్మెల్సీ ఎలక్షన్లో రుజువైంది కనుక రేపు స్థానిక సంస్థలు కానీ అన్ని ఎలక్షన్లలో కూడా బీజేపీ పార్టీ పైచేయిగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటు మన కనిపించే దైవం ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళే మనకు ఈరోజు ఓటేసి గురువు స్థానంలో ఉండి మనకు ఎమ్మెల్యే బీజేపీ పార్టీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇన్ని రోజులు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు మొత్తానికి పూర్తి చేసుకొని మనం ఈరోజు విజయవంతంగా ఈ యొక్క ఎమ్మెల్సీలో మన మల్కా కుమ్రే గారు విజయం సాధించారు. మరి ఈ యొక్క విజయం వెనకాల ఎంతోమంది గురువులు అంటే మనం విద్య నేర్పినటువంటి గురువులు అంటే నేటి బాలాలే రేపటి మౌజులు అంటారు. వాళ్ళందరినీ తీర్చిదిద్దినవారు సాక్షాత్ గురువులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. కనుక వాళ్ళే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎలాంటి పార్టీలకు కానీ సరైన గుణపాఠం చెప్పారని చెప్పేసి మనకు ఇప్పుడు ఈరోజు నిదర్శకంగా మనకు తెలిసింది. మరి రేపటి రోజున గ్రాడ్యుయేషన్కు చూసినట్లయితే మరి విద్యార్థులు చెప్పాను కదా నేటి బాలలే రేపటి పౌరులని వాళ్ళు కూడా సరైన గుణపాఠం చెప్తారని తప్పకుండా మేము భావిస్తాం. ఎందుకంటే మేము ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకున్నాం, వాళ్ళ బాధలు తెలుసుకున్నాం, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువుల పట్ల వాళ్ళ యొక్క పడ్డ కష్టాలు. మరి ఇక్కడ నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులు ఎన్నో రాస్తారోకాలు బంధులు ఎన్ని చేసినా కానీ ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీ కూడా పట్టించుకొని సాక్ష్యాలు మనం వింటున్నాం. కనుక మనం అందరం కూడా మనం అనుకున్నట్టే రేపు ఎక్కువ రోజులేం లేదు, గత ఇంకొక కాస్త 12 గంటలు కాస్త 24 గంటల్లో ఆ చరిత్ర కూడా బయటపడిపోతుంది. కనుక గ్రాడ్యుయేషన్ మరికొద్ది సేపట్లో కంపల్సరీ మనం మరికొద్ది గంటల్లో మనం విజయం సాధిస్తాం తప్పకుండా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మల్కా కుమయ్య గారిని అధిక మెజారిటీతో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీ యొక్క సమస్యలను ఆయన మండలిలో ఆయన మీ సమస్యలను చెప్పి మీ సమస్యలను తీరుస్తాడని ఈ యొక్క బీజేపీ పార్టీ ఆందోళన జోగిపేట తరఫున మేము వారికి విన్నపిస్తాము. మీరు కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే మా త్రో కానీ లేకపోతే మీరు డైరెక్ట్ కానీ ఆయన అప్రోచ్ అవుతా అని చెప్పాడు. ఎవరికైనా సరే అపాయింట్మెంట్ ఇస్తాను, ఖచ్చితంగా మీ సమస్యలకు మీకు అందుబాటులో లెవెల్లో ఉంటానని ఆయన ప్రచారంలో భాగంగా కూడా ఆయన ప్రతి ఒక్క టీచర్కి ఆయన భరోసా ఇచ్చాడు. అదేవిధంగా మనకు రేపు జరగబోయే ఫైనల్ స్టేజ్లో మనకి పట్టభద్ర విజయం కూడా చేకూరబోతుంది. దాంట్లో కూడా మన అంజిరెడ్డి గారు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాము. రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేయాలని మీ అందరికీ కోరుతున్నాము. భారత్ మాతా కీ జై.
మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.